అంటే ఇట్స్ మెయిన్లీ గౌరీ గారు అండి. ఎందుకంటే నేను స్క్రిప్ట్ విన్నప్పుడు బుర్రకథ అని ఏంటని నాకు తెలీదు. సో గౌరీ గారి వల్లే నాకు తెలిసిందనమాట. అండ్ వెన్ ఇట్ కేమ్ టు ఫిల్మింగ్ ద ఫిల్మ్, ఎక్కువ అథెంటిక్గా ఉండాలని గౌరీ గారు నాకు చెప్పారు, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. సో నేను గౌరీ గారు చాలా డిస్కషన్స్ చేసాం, మన లొకేషన్, ఆర్ట్, కాస్ట్యూమ్స్ ఎట్లా చేయాలని. సో లాట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ చేసాం మేము. బికాస్ ఆఫ్ దాట్ మనం షూట్కి వెళ్ళినప్పుడు వీఆర్ గెటింగ్ వాట్ వీ వాంట్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ గౌరీ గారు. నాదో డమ్మ సోదో డమ్మ సోపి ఆ పాట పెట్టుకుని జిమ్ చేస్తుంటాను నేను. అంటే చాలా మందికి కొన్ని పాటలు వింటే ఎనర్జీ వస్తుంది, నాకు బుర్రకథ పాటలు వింటే ఎనర్జీ వస్తుంది. సో అలాగే మేము చిన్నప్పటి నుంచి అందుకనే నేను పట్టుకున్నాడు సింగర్గా మరి డైరెక్ట్ ఏమో మరి కాగా అంటే లేదు డార్లింగ్, చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు విని బతికోలేము మేము, ఆవిడ పాటలు విని పెరిగామండి మేము.